అక్రమ ఆదాయం, అక్రమంగా పాత మార్పిడి వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు అస్వస్థతకు గురయ్యారు. ఐటీ అధికారుల సోదాలు, కేసు దర్యాప్తు నేపథ్యంలో ఆయనకు రాత్రి గుండె నొప్పి రాగా చెన్నైలోని పొరూరు రామచంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని అత్యవసర వార్డులో రామ్మోహన్ రావు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత అక్రమార్కుల ఆట కట్టించే దిశలో తనిఖీలు ముమ్మరం చేసిన ఐటీ శాఖ తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు వ్యవహారంలో దర్యాప్తును వేగవంతం చేసింది. రామ్మోహన్ రావు ఇళ్లు సహా ఆయన కుమారుడు, బంధువుల ఇళ్లలో చేసిన సోదాల్లో అక్రమంగా దాచిన 48 లక్షల కొత్త నోట్లు, 7 కిలోల బంగారం లభించింది. ఇదే వ్యవహారంతో పరోక్ష సంబంధాలు కలిగిన కోల్కతా వ్యాపారి పారస్మా లోధాను ఈడీ అరెస్ట్ చేసింది. తితిదే పాలక మండలి మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి, ఆయన అనుచరుల నుంచి ఆదాయ పన్ను శాఖ భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకుంది. రామ్మోహన్ రావు, శేఖర్ రెడ్డి అక్రమ సొమ్ము వ్యవహారాలపై దర్యాప్తు కీలక దశలో ఉండగా ఆయన ఆసుపత్రిలో చేరారు.